హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం తలపించిన క్రమంలో మనకి గ్యాస్ కొరత అయితే కొంచెం ఏర్పడింది. సో, దాన్ని ఇప్పటికి కూడా మనం కొంతవరకైతే చూస్తున్నాము. సో, అలాంటి క్రమంలో ఒక సాధారణ మానవుడు తన మేధస్సు నుంచి పుట్టిన ఆలోచనే డీజిల్ స్టవ్. సో, అలాంటి డీజిల్ స్టవ్ ఎక్కడో కాదండి, మన కరీంనగర్‌లో రుక్కు గారనే వెల్డర్ తను ఇక్కడ మనకి తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. అంటే గ్యాస్ లేనప్పుడు మనము దానికి ప్రత్యామ్నాయంగా డీజిల్ కూడా వాడుకొని స్టవ్‌లు యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ గ్యాస్ అనేది ఎక్కువగా మనము ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు ఉన్న క్రమంలో కొంచెం గ్యాస్ కొరత ఉంది కాబట్టి కొన్ని చోట్లల్లో రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ చాలా మూతపడిపోయినాయి. కొంచెం వెనుకల్లో ఉన్నాయి కూడా చెప్పొచ్చు. సో, అలాంటి వారికి కూడా ఇదొక మంచి ఐటెమ్ అని కూడా చెప్పవచ్చును. అసలు ఆ రుక్కు గారికి ఇలా అంత అందమైన ఆలోచన వచ్చింది? అసలెలా తయారు చేశారు? వారి మాటల్లోనే విందాము. నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే రుక్కు గారు. ఇప్పుడు మనము గ్యాస్ కొరత చూస్తున్నాము. సో, మీరైతే అన్నిటికి వినూత్నంగా అందరిని అబ్బురపరిచేలా గ్యాస్‌తోనే కాదు, డీజిల్‌తో కూడా మనం వాడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, స్టవ్ యూజ్ చేసుకోవచ్చు అనేసి ఒక మంచి కాన్సెప్ట్ అయితే తయారు చేశారు. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎట్లా యూజ్ చేస్తారు? దీనికి ఉన్నటువంటి ఏం యూజ్ చేశారో మాకు డీటెయిల్‌గా మా ప్రేక్షకులకు చెప్పండి. పెట్రోల్ మాత్రం పోయకూడదు. అది అందుకనే ఓపెన్ ఉంటేనే ఏమైతుందంటే ఎయిర్ అనేది ఉండదు. జామ్ అనేది అయితదనమాట. దాన్ని ప్యాక్ చేస్తే అట్లా చేయరాదు. విడిగా ఉంటేనే ఒక్కొక్క డ్రాప్ పోతది. దాంతోని ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటిది ఉండదు. కంపల్సరీ 1 డ్రాపే 1 డ్రాప్ వేసుకోవాలి. ఎక్కువ కూడా పెట్టుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత వస్తది. కానీ 1 డ్రాపే సరిపోతది. అయితే రుక్కు గారు ఏం చెప్తున్నారంటే, ఇందులో కేవలమే డీజిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ మాత్రం యూజ్ చేయొద్దు. సో, బీ కేర్ అండి. జాగ్రత్తగా ఒకవేళ పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ మీకు కావాలనుకుంటే రుక్కు గారిని సంప్రదించండి. సో, ఈ ఈ ప్రికాషన్ అయితే కంపల్సరీ పాటించండి. సో, చూసారు కదండీ! మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. పరిస్థితులు ఏదైనా, సమస్య ఏదైనా కొంచెం ఆలోచన పెడితే మనకి జవాబు అప్పుడే అక్కడే దొరుకుతుంది. రుక్కు గారు, ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి మెటీరియలు ఒక్కొక్క దానికి ఎంతెంత రేటు పడుతుంది? ఇప్పుడు ఈ బ్లోయర్ ఉంది కదండీ! ఇది అవైలబుల్‌లో ఉంటుందా అందరికీ? లేకపోతే మీరే పర్సనల్‌గా తీసుకొచ్చి చేసి పెడతారా ఇక్కడ? ఇది హైదరాబాద్ నుంచెల్లి తెప్పియాలి. ఇక్కడ కరీంనగర్‌లో షార్టేజ్ ఉంది. ఈ బ్లోరర్ వచ్చేసి రూ. 6,500. మనం ఇక్కడి నుంచెల్లి హైదరాబాద్‌కి బుక్ చేస్తే వాళ్ళు ట్రాన్స్‌ఫర్‌లో పంపుతారు. దీంతోనే ఇప్పుడు దీనికి 6,500 అంటే నాకు మెటీరియల్ కూడా ఎందుకంటే హెవీ మెటీరియల్ పెట్టినా కాబట్టి నాకు కూడా దాని ఖర్చు రూ. 4,000 అట్లా ఖర్చొస్తుంది. మా హైదరాబాద్ ఇక్కడ ఉంటే మాత్రం తక్కువ రేట్ అయితుండే. కొంచెం ఈ బ్లోరర్లు కూడా ఎక్కువ రేట్ చేసేసిండ్రు. అంతకుముందు 5,500 ఉండే. ఇప్పుడు 6,500 అయింది. బ్లాక్ చేసేసిర్రు మార్కెట్‌లో. ఇప్పుడు ఇవి దొరుకుతలేవు. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితుంది తయారు చేయడానికి. సో, ఇప్పుడు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ మీద చేసిస్తారు మీరు? ఆర్డర్ మీద చేసిస్తా. రెస్టారెంట్లు గానీ, బార్లు గానీ, లోకల్ వాళ్ళు గానీ, ఇక్కడ వేములవాడ నుంచి కూడా నిన్న ఫోన్ చేసిర్రు. హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేసిర్రు. నిన్న మా అక్కయ్య చేసింది. రుక్కు ఇక్కడ స్టవ్‌లు కావాలంటున్నానంటే అక్కడికి కూడా చెప్పిన. చాలా మట్టుకైతే అందరూ స్పందిస్తుర్రు. మంచి స్పందన ఉంది. అందరూ కూడా అడుగుతుర్రు. మీ ఇంట్లో వాళ్ళ ఆహ్, సపోర్ట్ మీకెలా ఉంది? మా ఇంట్లో చాలా సంతోషం వ్యక్తం చేస్తుర్రు. మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా చాలా మటుకు అందరూ ఫోన్లు చేసి చాలా బాగా తయారు చేసినావు, మన కట్టరాంపూర్‌కి ఒక మంచి పేరు తెచ్చినావు అని చెప్పి అందరూ ఫ్రెండ్స్ అని అన్నారు. మీ పాపులర్ టీవీ ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఈ స్టవ్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీరు జాగ్రత్తలు ఏమేమి చెప్తారు వాళ్ళకి? ఇది ఈ కరెంట్‌తోని యూజ్ చేయాలా. కరెంట్ కంపల్సరీ. కరెంట్ లేనిది మాత్రం ఇది నడవదు. కరెంట్ ఫస్ట్ అక్కడ ముట్టించిన తర్వాత అవి 2 హీట్ అయితాయి. హీట్ అయిన తర్వాత మనం బ్లోరర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క డ్రాప్ దీన్ని వదలాల. వదిలిన తర్వాత మనం హెయిర్ వదులుకోవాలి ఈడ. ఈ హెయిర్ వదులుతున్న తర్వాత 1 కావాలన్నా, 2 కావాలన్నా అంటే రెండిటికి 2 వాల్స్ ఓపెన్ చేయాలా. లేదు మనకు ఒకటే అవసరం ఉన్నది అని అనుకుంటే ఒకటి క్లోజ్ చేసి ఒకటి ఆన్ చేసుకోవాలా. అది బంద్ చేసేయాలి మొత్తం కంప్లీట్. ఇది మాత్రం ఒక్కొక్క డ్రాప్‌తోని దీన్ని మాత్రం పెట్టుకోవాలా. మనకి ఎంత కావాలంటే అంత హై కూడా వస్తది. ఇది ప్రెషర్ తక్కువ కూడా ఉంటది. ఒక్కొక్క డ్రాప్‌కే మనకు 2 ఫీట్ల హైట్ మీద ఇంత హీట్ వస్తది. చెయ్యి కూడా ఇట్లా పెట్టనీయకుండా ఉంటది. మనం ఎక్కువ పెడితే మాత్రం చాలా బర్న్ అయితది. ఇంత హైట్ కూడా వస్తది ఇది. దీంతోని ఎలాంటి ప్రమాదం ఉండదు. సింపుల్ మంచిగా ఉంటది. ఓపెన్‌గా ఉన్నది కాబట్టి ఒకటి మాత్రం పెట్రోల్ మాత్రం అస్సలు వాడకూడదు దీనికి. మీడియా ద్వారా తెలుపుతున్న పెట్రోల్ చాలా డేంజర్. పెట్రోల్ అస్సలే యూజ్ చేయొద్దు. ఓన్లీ డీజిల్ మాత్రమే దీనికి వాడాలి. సో, విన్నారు కదండీ!
పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో, హోటల్‌లో మీకు గనుక కావాలనుకుంటే మీరు వచ్చి ఇది కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనివల్ల ఎట్లాంటి నష్టము ఉండదు. డీజిల్‌కి మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. పెట్రోల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు.